సో ఈ విద్యార్థులు విద్యార్థులు కావచ్చు అడవికి సపోర్ట్ గా ఇటు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్టర్ రుచిత్ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో చెప్పండి రుచిత్, మీరు ఆల్రెడీ గత 2 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అడవి కూడా చాలా వరకు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం వీడియోస్ కానీ అవన్నీ. సో ప్రభుత్వం ఏమంటుంది, ఇక్కడ అడవే లేదు, జంతువులు లేవు, నెమలు జింకలు ఎవరికి గుంట నక్కలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో మీరేం చెప్తారు? ఫస్ట్లీ వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఈడంతా గుంట నక్కలు ఉన్నాయని దాన్ని డెఫినెట్ గా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హెచ్సియు విద్యార్థుల దగ్గరికే మీరు ఎవరినైతే నక్కలని అంటున్నారో, గుంట నక్కలని పర్యావరణవేత్తలని, విద్యార్థులని, ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో కామన్ సిటిజన్స్ ని జర్నలిస్ట్లనే అంటున్నారు గుంట నక్కలు. అది ఖండించాలి. ఎందుకంటే మీ రాహుల్ గాంధీయే మీ పార్టీ అధినేత, నేషనల్ నాయకత్వం ఉన్నోడే వచ్చి ఈ యూనివర్సిటీకి సలాం కొట్టి పోయిండు. సలామే కాదు, ఇక్కడున్న విద్యార్థులతో కూర్చొని మాట్లాడి పోయిండు. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పెద్ద సైంటిస్ట్ ఏంటి రేవంత్ రెడ్డి గారు నిజంగానే చాలా గొప్ప సైంటిస్టు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ ఇన్ని రోజుల నుంచి ఇండియన్ ఫాక్సెస్ లేవు, అంటే ఎప్పుడు డిస్కవర్ కాలేదు. ఈయన డిస్కవర్ చేసిండు. మేము వైల్డ్ లైఫ్ తరపున ఏంటిది డియర్స్ ని డిస్కవర్ చేసినాం, ఇట్లా ఒక 700 స్పీషీస్ ని డిస్కవర్ చేసినాం. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సీఎం స్టేట్మెంట్ లో ఇండియన్ ఫాక్స్ ని కూడా డిస్కవర్ చేసినాం. మేమేమంటున్నాము, మేము 233 బర్డ్ స్పీషీస్ అనుకున్నాము, అట్లా ఒక 700 యానిమల్ స్పీషీస్ అనుకున్నాము. ఇంకొక ఎక్స్ట్రా కలిపేసి ఇండియన్ ఫాక్స్ తో పాటు చాలా పెద్ద వైల్డ్ లైఫ్ ఉంది, దాన్ని రక్షించాలని అంటున్నాం. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే జంతువులు చెప్పినట్టు మీరు అన్నట్టు అందులో ఏమేమి జంతువులు ఉన్నాయి ఇక్కడ డియర్స్ నుంచి మొదలు పెట్టుకొని ఏదైతే మన తెలంగాణ టెరైన్ లో, తెలంగాణ జియాలజీలో దొరికే మాక్సిమం వైల్డ్ లైఫ్ స్పీషీస్, వైల్డ్ బోర్డ్స్, ఇంకా రేర్ ఇండియన్ రెడ్ స్టార్ టర్టిల్ అని ఒకటి ఉంటుంది, ఇండియన్ స్టార్ టర్టిల్ అని, అది కూడా ఉంది. అది IUCN రెడ్ లిస్ట్ ఉంటది. అంటే వైల్డ్ లైఫ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం కొన్ని స్పీషీస్ ని ఎండేంజర్డ్ అని డిక్లేర్ చేశారు. అవి కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వైల్డ్ లైఫ్ పరంగా చూసుకున్నా, లేకపోతే విద్యార్థుల ల్యాండ్ అని చూసుకున్నా, ఏ విధంగా చూసినా కానీ దీని మీద ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఖచ్చితంగా రాలేదు. మరొక విషయము, రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో దేశవ్యాప్తంగా ఏంటిది ఉత్తరప్రదేశ్ పోతారు, జమ్మూ పోతారు, బీహార్ పోతారు, పోయేమంటారు బీజేపీ ప్రభుత్వం మొత్తము ఫాసిస్ట్ ప్రభుత్వము, అది అందరినీ లాఠీలతో కొడుతుంది, యాక్టివిస్టులని అణిచివేస్తుంది అని చెప్తుంది. కానీ వీళ్ళు ప్రాక్టికల్ గా చేసేది ఏంది, వీళ్ళు ప్రాక్టికల్ గా మొత్తము అసలు ఫాసిస్ట్ ధోరణనే చూపిస్తున్నారు. సో అది ఒకటి చెప్పాలని. సో ఇంకోటి అంటే ఇందులో చూసుకుంటే ఈ అడవి ఏదైతే ఉందో, అడవి చాలా వరకు బయోడైవర్సిటీ అంతా అడవి ఉందని చెప్పి చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి ఏమో ఇటు అడవిని తీసేసి డెవలప్ చేస్తాం మేము, సో ఆల్రెడీ డెవలప్ అయినా ఖర్చుపోయి నేను ఇంకా డెవలప్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాం. ఈయన ఇల్లీగల్ పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇల్లీగల్ డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ఆల్రెడీ కోర్టులకు ఒక హియరింగ్, ఒక జడ్జిమెంట్ ఉంది. ఏమని అంటుందంటే ఒక 10 రోజులు గడువు తీసుకొని రిప్లై ఇవ్వమని చెప్తుంది. దాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తారు వీళ్ళు? ఇట్ ఈస్ ఇల్లీగల్. చాలా స్ట్రాటజిక్ గా, అంటే ప్లాన్ చేసుకొని మొత్తం అడవిని నాశనం చేయాలని ప్లాన్ చేసుకొని కూర్చున్నారు. వీఆర్ అపోజింగ్ ఇట్ ఫ్రమ్ క్లైమేట్ ఫ్రంట్ ఇండియా. అండ్ ఇక్కడ ఉన్న విద్యార్థులు ఏదైతే నిరసన ఇస్తున్నారో దానికి సంఘీభావం తెలుపుతున్నాం. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపిస్తాం. ఇదేదైతే ప్రజాపాలనని ప్రచారం చేస్తారో దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం. ఈ రోజు ఒక మీటింగ్ కి పిలుస్తున్నారు ప్రభుత్వ మినిస్టర్స్ వాళ్ళ దగ్గరికి, పర్యావరణ రక్షకులకి, కొంతమంది స్టూడెంట్ బాడీ వాళ్ళని. సో చెప్తాం ఇంకా వాళ్ళు ఏం చెప్తారు. ఇందులో చెరువులు అవన్నీ లేవని చెప్పి చెప్తా ఉన్నారు. సో వాస్తవంగా ఉన్నాయి ఆ చెరువులు? కూడా కేవలం 2 లేక్స్ ఉన్నాయి, బఫెలో లేక్ అని ఇంకా లోటస్ పాండ్ అని, ఇవి ఉన్నాయి. ఇవి 2 ఏంటంటే క్యాంపస్ పరిధిలో ఉన్నాయి. ఈ 400 acres లో లేవు. కానీ ఏదైతే లేక్ క్యాచ్మెంట్ ఏరియా ఉందో అది మొత్తం ఈ ఫారెస్ట్, దానిలో నీళ్ళే ఉండవు కదా ఒకవేళ ఈ మొత్తం డిస్ట్రాయ్ చేస్తే. సో ఇది ఫైనల్ ఏం చెప్పాలంటే తెలంగాణ విద్యార్థులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, చూస్తున్న వాళ్ళందరూ ఏం చెప్పాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వము దాని పనితీరు విద్యార్థుల మీద అది ఎక్స్పోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయినా కాంగ్రెస్ ప్రభుత్వంని ఎట్లా చూడాలనేది మీకు అర్థమైపోయింది. కాబట్టి ముందుకు వెళ్ళాలని అంటున్నాం.